డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొండవీడు ఘాటు రోడ్డులోని ముఖద్వారం వద్దకు చేరుకున్నాం. ముఖద్వారం దగ్గర స్వాగతం పలుకుతున్నటువంటి ఈ బొమ్మను చూడండి, ఎంత అందంగా ఉందో. ఆనాటి రాజుల రాజసం ఉట్టిపడేలా ఉన్న ఈ ముఖద్వారపు గేటును చూడండి. ఫ్రెండ్స్, ముఖద్వారం పైన చెట్టు కొమ్మ మీద కూర్చున్నటువంటి చిరుతను చూడండి. పార్కింగ్ కోసం ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేశారు. 2 వీలర్స్ అయినా, ఆటోలు అయినా, 4 వీలర్స్ అయినా అన్ని వాహనాలు ఇక్కడే పార్కింగ్ చేయాలి. ఎటువంటి పార్కింగ్ ఫీజు లేదు. రెండవ భాగానికి స్వాగతం. మొదటి భాగంలో కొండవీడు కోట ఎలా చేరుకోవాలో దారి విశేషాలు చూసాము కదా. అలాగే ఇప్పుడు రెండవ భాగంలో కొండవీడు కోటలోని పర్యాటక ప్రాంతాలు విశేషాలను చూద్దాం. పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన చిల్డ్రన్స్ పార్క్ చూద్దాం. బాలల ఆట స్థలం. ఎంట్రీ ఫీజు 20 రూపాయలు. ఓన్లీ పిల్లలకు మాత్రమే. కొండవీడు సందర్శించడానికి వచ్చిన యాత్రికులు తిండి బండారాలు మర్చిపోయినా కూడా అల్పాహారం, స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా సాయంత్రం వరకు కూడా ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపి వెళ్ళవచ్చు. ఈ నగరవనంలో ఏర్పాటు చేసిన అల్పాహారశాలలో ఏమేమి ఉంటాయో ఒకసారి కనుక్కుందాం. ఏముంటాయి సార్? అమ్మ, బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ, సమోసా, మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ, చికెన్ బిర్యానీ, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్, థమ్స్ అప్, స్ప్రైట్, లిమ్కా, మాజా, పల్పి, ఆరెంజ్ అన్ని మన సంఘం సంబంధించినవన్నీ ఉంటాయి అమ్మ. చూశారు కదా, మీరు వెంట తెచ్చుకోవటం ఏమైనా మర్చిపోయినా కూడా ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు అన్ని అవైలబిలిటీగా ఉన్నాయి. మీరు ఏ చింత లేకుండా వచ్చి వీడు అందాలన్నీ కూడా చక్కగా దర్శించుకోవచ్చు. ఇక్కడ జయదుర్గ భవాని టిఫిన్ అండ్ కూల్ డ్రింక్స్ అని కూడా ఉంది. ఏమేమి దొరుకుతాయో చూద్దాం. అన్న, ఏముంటాయి మీ దగ్గర? బజ్జీ, ఎగ్ బజ్జీ, ఆలు బజ్జీ, మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్, దోశ, చపాతీ, బిర్యానీ అని ఉంటాయమ్మా. ఓకే. పులిహోర, బజ్జీ పులిహోర, కాఫీ, టీ, ఆర్డర్ పై భోజనం ఆర్డర్ ఇవ్వగలను. కొండవీడు కొండకు వచ్చినటువంటి పర్యాటకులు కొంచెం తిరుబండారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
థమ్సప్ తాగుతున్న ఒక అతని దగ్గర నుంచి కోతి థమ్సప్ తస్కరించి చెట్టెక్కి పారిపోవడం మనం ఇప్పుడు చూస్తున్నాము. ప్రజాకవి వేమన విగ్రహం ఏర్పాటు చేశారు ఇక్కడ, చూద్దాం రండి. మహాకవి వేమన యోగి వేమనగా ప్రసిద్ధుడు. వేమన తాత్వికుడుగా, సత్యాన్వేషిగా, సంఘ సంస్కర్తగా, మానవతావాదిగా తన కవిత్వాన్ని ఆటవెలది పద్యాలలో వ్రాసి ఈటెలగా విసిరి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ముద్రవేశాడు. వేమన 17-18 శతాబ్దాల మధ్యకాలంలో జీవించి ఉంటాడని పలువురు పండితుల అభిప్రాయం. వేమన జన్మస్థలం మీద భిన్నాభిప్రాయాలున్నా కొన్ని చారిత్రక ఆధారాలను బట్టి ఆయన కొండవీడుకు చెందినవాడని నిర్ణయించబడింది. వర్షంలో తడవనివాడు, తెలుగునాట వేమన పద్యం ఒక్కటైనా కంఠతా రానివాడు ఉండడంటే అతిశయోక్తి కాదు. తెలుగు సాహిత్యంలో మహాకవులు ముగ్గురే: తిక్కన, వేమన, గురజాడ, శ్రీశ్రీ. ప్రజాకవి యోగి వేమన మండపం ఇది, ఒకసారి చూసొద్దాం రండి. వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ రాతి మండపాన్ని చూద్దాం రండి. చూసారా ఈ అద్భుతమైనటువంటి రాతి నిర్మాణ మండపం? ఇక్కడ కొంచెం గబ్బిలాల స్మెల్ కూడా వస్తూ ఉంది. జాగ్రత్త, ఇక్కడ విషసర్పాలు కూడా ఉంటాయి. ఇదిగో చూడండి, పాము విడిసిన కుబుచం కనిపిస్తుంది ఇక్కడ. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతం కూడా ఇక్కడ చూడొచ్చు మనం. మండపం పైకప్పు పడిపోయినట్లుంది, ఈ మూల కొంచెం విరిగిపడింది చూడండి. ఒకప్పుడు ఈ కప్పు ఇక్కడ దాకా ఉండేది. కాలగర్భంలో ఇదంతా కూలిపోయి ఉండవచ్చు. కొండవీడి రెడ్డి రాజు అనవేమారెడ్డి విగ్రహాన్ని మనం చూడొచ్చు. హిస్టరీ ఆఫ్ కొండవీడు కింగ్ అనవేమారెడ్డి గారి పరిపాలన 1364 నుండి 1386 వరకు జరిగింది. 1364 నుండి 1386 వరకు జరిగిన అనవేమారెడ్డి గారి పాలనా విశేషాలను తెలుసుకుందాం. అనవేమారెడ్డి కొండవీటి రెడ్డి రాజ్య పాలకులలో అగ్రగణ్యుడు. అనవేమన తన సోదరుడు అనపోతారెడ్డితో కలిసి కొండవీడు కోటను నిర్మించాడు. ఆంధ్రదేశాన్ని పాలించిన సుప్రసిద్ధ రాజులలో ఒకడుగా పేరుగాంచాడు. అనవేమారెడ్డి రాజ్యం తూర్పున సముద్రం నుండి పడమర శ్రీశైలం వరకు, దక్షిణాన ఉదయగిరి నుండి ఉత్తరాన సింహాచలం వరకు వ్యాపించింది. మహనీయాంధ్రదేశ పట్టాభిషిక్తుడు కరవాల వైనతేయుడు
కలియుగ భేతాళుడు, క్షురికాసహాయుడు మున్నగు బిరుదులను ధరించాడు. యుద్ధముల యందు ఇతని సాహసములు అనన్య సామాన్యములు. ఆనాడు ప్రజలు ఇతనిని ధర్మవేమనగా కీర్తించారు. కవిగాయక కల్పతరువుగా పేరుగాంచాడు. వసంతోత్సవాలను విరివిగా జరిపి వసంతరాయుడయ్యాడు. పట్కాల శివపూజా ధురంధరుడు. శ్రీశైలము, సింహాచలము, కుమారాచలము, పంచారామముల యందు తన పేరుతో నిత్య నైవేద్యములు జరిగేటట్లు ఆజ్ఞలు జారీ చేశాడు. కోటలో ఉన్న 2 మసీదులలో ఇది ఒకటి. గోల్కొండ కుతుబ్ షాహీల కాలంలో ఇది నిర్మించబడింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. అదిగో అదే ఆ మసీదు. చూశారు కదా ఆనాటి సున్నపు రాతి నిర్మాణం. ఇదిగో పైకప్పు కొంచెం శిథిలావస్థకు చేరుకుంది. మసీదు పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఇదిగో. ఇదే మసీదు పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం. కింద మెట్లు కూలిపోయాయి, అయినా ఒకసారి పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూశారు కదా పైకి ఎక్కి వచ్చాము. ఇక్కడ నుండి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను చూద్దాం.
కొండవీడుకు చిహ్నమైన చుక్కలకొండ బురుజును చూసొద్దాం రండి. దీనిని తారా బురుజు అని కూడా అంటారు. ఇక్కడ ఏదో ఒక పెద్ద కోట ఉంది. వెళ్ళడానికి వీలు పడేలా లేదు. ఒక పెద్ద వానర సైన్యమే ఉంది ఇక్కడ. అందువలన మనము ఈ బయట ఉన్న ఈ మర్రి చెట్టుని ఒకసారి మీరు చూడొచ్చు. ఓ పెద్ద ఓడల మర్రి. ఓ పెద్ద కోతుల సమూహమే ఉంది ఇక్కడ. ఇది టెంట్ క్యాంపింగ్ స్థలము. ఎవరైనా పిక్నిక్ స్పాట్ లాగా చిన్న టెంట్లు వేసుకొని ఏర్పాటు చేసుకొని ఇక్కడ స్టే చేస్తారు. అలాగే యాత్రికులు కాస్త విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం అండ్ బెంచెస్ లో మనం ఒకసారి కూర్చుందాం. యాత్రికుల సౌకర్యార్థం ఇక్కడ మంచినీరు కూడా ఏర్పాటు చేశారు. పంచావటి. మిత్రులారా, బోటింగ్ కు దారి అన్నారు. ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉందేమో, వెళ్ళి చూద్దాం. ఈ కొండ మీద నుంచి దిగితే బోటు సౌకర్యం ఉంటుందనుకుంటాను. వెళ్ళి చూద్దాం. బోటింగ్ స్పాట్కు వెళ్లే దారిలో ఇక్కడ ఒక విశ్రాంతి మండపం ఉంది. ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఇదే బోటింగ్కు వెళ్లే దారి. కొంతమంది వెళ్తూ ఉన్నారు, కొంతమంది వస్తూ ఉన్నారు. బోటు మార్గానికి వెళ్లే దారిలో ఇక్కడ ఒక చెరువులాగా ఉంది, చూడండి. ఫ్రెండ్స్, ఇందాక మనం చూసామే చెరువు, అది పుట్టాలమ్మ చెరువు. అలాగే ఇది రెడ్డివారి భోజనశాల. చూసారా ఫ్రెండ్స్, ఎలాంటి పూల చెట్లు ఉన్నాయో. అసలు ఈ కొండలు, పూల చెట్లు, ఈ పచ్చని వాతావరణం చూస్తుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందో.
ప్రకృతి సిద్ధంగా బొంగు చెట్లతో ఏర్పడిన ఒక గుహ, అలాగే లోపల విశ్రాంతి తీసుకున్నటకు ఒక బెంచ్. ఇవి వెదురు బొంగులకు సంబంధించిన కలప చెట్లు లాగా అనిపిస్తున్నాయి చూడండి. నెమళ్ళ చెరువు. బోటు మార్గానికి వెళ్లే దారిలో ఇక్కడ నెమళ్ళ చెరువు అని బోర్డు పెట్టారు. అలాగే యాత్రికుల సౌకర్యార్థం ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇంతటితో రెండవ భాగం సమాప్తం. తిరిగి మూడవ భాగంలో అతి త్వరలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రియమిత్రులారా, మన సొలొమన్ జర్నీ యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిసారిగా ఒక పర్యాటక స్థలాన్ని తీసి మీకు అందించడం జరిగింది. దయచేసి దీనిలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మీకు కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీ విలువైన అభిప్రాయాలను మాకు తెలియజేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సహకారాన్ని అందించగలరు.